హైదరాబాద్ లో జంట బరి తెగించింది. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ఎవరు లేరనుకొని హగ్గులు కిస్సులు. ఇది కేవలం నిల్చోనో లేక పక్కన ఓ దగ్గర ఆగిపోయే కాదు, బండిపై వెళ్తూ టూ వీలర్ వెహికల్ పై వెళ్తూ ముందుగా ఆ అమ్మాయి కాళ్ళు ఆయన తొడలపై వేచి కూర్చుంది. ఒకసారి విజువల్ డైరెక్ట్ గా మీకు చూపిస్తాను నేను. ఆ విజువల్ చూడండి. అదొక టూ వీలర్ వెహికల్ హైదరాబాద్ ఆరంగల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నడి ఒడ్డున ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు బరి తెగించారు. ఒకరిపై ఒకరు తొడలపై కూర్చోడాలు బండి నడుపుతూ అది వేగంగా బండి నడుపుతా కూర్చుండిపోయారు. మరి అంతలా మీకు ఆగకుండా అంతలా ఎగిసి పడుతూ ఉంటే ఎగిరిపోతూ ఉంటే మీకు నేను సజెషన్ చేస్తున్నా, ఒకేలా ఈ వార్త చెప్పేందుకు వాళ్ళు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ ఇలా మరొకరు కాకూడదనే ఉద్దేశంలోనే నేను ఈ వార్తను మేము ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా ఒక ట్రాలీ కొనుక్కోండి, వెనకాల మొత్తం పరదా కప్పేసుకోండి, లోపల మీరేమైనా చేసుకోండి, ముందు డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు. అలా చేయండి. పోని మరి నడి రోడ్డు పైన బండిపై కూర్చొని అమ్మాయి అబ్బాయి తొడల పైన కాలేసుకొని రివర్స్ లో కూర్చుంది. ఒకసారి పీసీలో విజువల్ ప్లే చేయండి. ఈ విజువల్ మీరు గమనించండి. ఆ అమ్మాయి రివర్స్ లో కూర్చొని వెనకాల కూస్తే ఏమన్నా కొంప మునిగిపోతుందా, లేకుంటే పోయే కాలం వచ్చిందా? నువ్వు పోతే పర్వాలేదు, నిన్ను మీ కుటుంబమో లేకపోతే నిన్ను మీ ఇద్దరు అలా గాల్లో తేలిపోతున్నారు. మీరు గాల్లో తేలిపోయినాం కాదు, అలా పూర్తిగా గాల్లో కలిసిపోయినాం కాదు, కానీ మీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దు కదా. అర్ధరాత్రి సమయంలో మీరు చూడండి విజువల్లో, ఆ మధ్యలో గాలి కూడా దూరనంత సందులో చాలా గట్టిగా పట్టేసుకొని అబ్బాయిని పారిపోతాడు అనుకున్నాడు. వాడేమైనా పారిపోతున్నాడా? రివర్స్ లో కూర్చొని అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి కాళ్ళు ఆ అబ్బాయి తొడలపై వేసుకున్నా కూర్చొని బరి తెగించింది జంట. ఇది ఎక్కడో గారు, హైదరాబాద్ నడిబొడ్డున ఆరంగర్ ఫ్లైఓవర్ దగ్గర. ఈ విజువల్ మీరు గమనించండి, మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. బికాజ్ ఇటువంటి విషయంలో ఇక్కడ నేను ఇది చెప్పడం వల్ల నేను ఆ వ్యక్తి ఎవరు, ఆ బైక్ నెంబర్ ఏంటి, మొత్తం చలానాలు తీశాను. చాలా పెద్ద చరిత్రే ఉంది, ఇదంతా చెప్పబోతున్నాను. ఈ వార్త చూసిన తర్వాత మా అబ్బాయి అమ్మాయి ఫీల్ కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేను వాళ్ళ మాటలు పట్టించుకోదలుచుకోలేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఇంకెవరూ చేయకూడదు. గతంలో కూడా బహుశా 2-3 నెలల క్రితం హైదరాబాద్ కుక్కడపల్లి కుత్బుల్లాపూర్ సమీపంలో కూడా ఈ విధంగానే ఒక జంట చేస్తే అరెస్ట్ చేసి లోపలేసి బొక్కలేసి మంచిగా ఈ వీపంతా సాఫ్ చేసి పంపించారు. ఇప్పుడు కూడా ఈ రకంగా జరగాలి. లేకపోతే హైదరాబాద్ ఐటీ కారిడార్లో లేకపోతే మెయిన్ ప్రైమ్ ఏరియాస్లో నడి రోడ్డు పైన అర్ధరాత్రి తప్పదాగి ముళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా, అసలు సభ్య సమాజంలో మనం ఉన్నాము, నలుగురిలో తిరుగుతున్నాము, మనం ఎలా చేయాలి ఏందని తెలియకుండా ఇలా ప్రవర్తించడమా? ఇదేంది? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందని చెప్పి పాట వేసుకొని బహుశా ఆ రకంగా పోతున్నట్టున్నారు. అయితే ఈ వెహికల్ని నేను పరిశీలించి ఈ బైక్ నెంబర్ చూశాను. మీరు విజువల్ గమనించండి, ఎలా కూర్చుంది అమ్మాయి ఏంటనేది. గాలి కూడా దూరనంత సందు, మధ్య కనీసం ఒక గాలి కూడా దూరనంత సందు. ఏంది అంత గట్టిగా పట్టుకొని కూర్చోవాలా? సిగ్గనిపించాలి. నాడు రోడ్డు పైన ఈ వీడియో ఇప్పుడు మీ తల్లిదండ్రుల వరకు చేరితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది కనీసం గమనించాలి. ఇంత బరితెగింప, మళ్ళీ ఫ్రీడమ్. ఏం ఫ్రీడమ్ కావాలి మీకు? రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఫ్రీడమ్ కావాలా? దీనివల్ల ఎవరైనా ఎదుట వచ్చేటువంటి వెహికల్ కనుక ఢీకొంటే మీ పరిస్థితి ఏంటి? మీరు పోతపోయారు, మీకు ఆల్రెడీ మీ ప్రాణం పైన మీకున్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఏం లేదు, అట్ ది సేమ్ టైం మీకు మీ ప్రాణం పైన పట్టింపు లేదు, పోతే పోయారు. కానీ దీనివల్ల ఇంకెవరికైనా గాయమైతే ఒకసారి మీకు ఆ చలాన్ చూపిస్తాను, ఆ ప్రబుద్ధుడిని కూడా నేను చూపిస్తున్నాను. ఈ విజువల్ చూసాక డెఫినెట్గా ఒకవేళ కనుక ఈ లైవ్ ఆయన వరకు వెళ్తే నువ్వు ఫీల్ అవుతావేమో, బట్ ఐ డోంట్ కేర్. నేను ఏమంటున్నానంటే నాకు అసలు నీ గురించి అవసరమే లేదు, బట్ ఇలా ఇంకొకరు కాకూడదు, అందుకే ఈ వార్తను మీకు పదే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, ఈయన వ్యక్తి 12 చలానాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 12 చలానాలు. ఆయన హెల్మెట్ అనేది మర్చిపోయాడు. అసలు హెల్మెట్ అనేది ఒకటి ఉంటుందా? హెల్మెట్ అనేది ఒకటి ఉంటుందా అనేది మర్చిపోయాడు. మొత్తం మీద హెల్మెట్ ఎక్కడా కూడా లేదు. నాకు తెలిసి బైక్ నెంబర్ ఒరిజినల్లో డూప్లికేట్ మరి తెలియదు. ఇంకా ఇక్కడ చూడండి, AP10AZ2501 వెహికల్ నెంబర్ గల ఈ వ్యక్తి ఇప్పుడు ఆ బైక్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనం సిమిలారిటీ చూద్దాం ఒకసారి. పక్కన బాక్స్లో ప్లే చేసుకోండి, మనకు అర్థమైపోతుంది. ఆయన హెయిర్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది. ఇదే టీషర్ట్ వేసుకొని, ఒకే టీషర్ట్ పైన 3-4 చలానాలు. ఒకసారి చలానాలు లిస్ట్ చూస్తారా? 12 చలానాలు ఉన్నాయి. మరి ఇక్కడ నేను ట్రాఫిక్ పోలీసులు అడగాలనుకుంటున్నాను, ఎక్కడో చాటు మార్గం నుండి ఫోటోగ్రాఫర్ లాగా ఫోటోలు కొట్టడం కాదు సార్. ఐ రిక్వెస్ట్ యూ, మీరు 12 చలానాలు మీ నేమ్ పట్టుకోలేకపోయారంటే మరి బరి తెగించి మళ్ళీ అమ్మాయిని వేసుకొని అలా వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 12 చలానాలు ఏమన్నాయి? వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, తర్వాత టోయింగ్ చార్జెస్, రాంగ్ సైడ్ పార్కింగ్ అంట, వితౌట్ హెల్మెట్. నేను చెప్తున్నా కదా, హెల్మెట్ ఉన్నది అనేట్టు ఒకటి మర్చిపోయింది ఆయన. ఒకటి హెల్మెట్ అనేది పరికరం ఉంటుంది, అది పెట్టుకుంటే మన తల పగలకుండా ఉంటుంది, చచ్చిపోకుండా ఉంటామనే విషయాన్ని మర్చిపోయింది ఆయన.
సో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరైతే అక్కడ నిత్యం మన హైదరాబాద్ రోడ్డు పైన చూస్తున్నామో, మీరు చాటు మార్గం నుండి కేవలం ఫోటో కొట్టడం మాత్రం పరిమితం అయిపోకండి సార్. ఎక్కడో ఉండిపోయి ఫొటోస్ కొట్టడం కోసమే కాదు, ఫోటోగ్రాఫర్ల పాత్రే కాదు. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఆ రైట్ ఉంది, మీ డ్యూటీ చేస్తున్నారు. కానీ ఆ డ్యూటీ కేవలం ఫోటో కొట్టడం మాత్రమే కాదు. క్వశ్చన్ చేయండి, ఆపండి, బండిని సీజ్ చేయండి అవసరమైతే. 12 చలానాలు, ప్రతి చోట హెల్మెట్ లేదు. ఇంత బరితెగింప, ఇంత విచ్చలవిడితనమా? అది యువ జంట ప్రేమ జంట అని రాసుకొస్తున్నారు. యువ జంట ప్రేమ జంట కాదు, అది బరితెగించిన జంట. ఈ తల్లిదండ్రులు ఇప్పుడు వీడియో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ కనపడడం లేదు, బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి ఎవరైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే తెలుస్తుంది కదా. మరి ఆ పరిస్థితి ఏంటి? వాటితో తిరిగేటువంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంత బరితెగింప, ఇంతలానా, ఇంత దగ్గరగానా ఏంటి? తాడుబెట్టి కట్టేసుకోండి గట్టిగా, లేకపోతే వాళ్ళు చైన్ లింక్ పెట్టుకొని తాడుబెట్టి గట్టి కట్టేసుకోండి. మరి ఇంత బరితెగింప నైట్ అర్ధరాత్రి టైంలో ఈ రకంగానా? ఇది వీడియో రికార్డ్ చేసిన నేను ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నా, ఇటువంటి విషయాన్ని బయట పెట్టావు కాబట్టి. అట్ ది సేమ్ టైం నేను ఒక మాట అంటున్నాను, అక్కడ వెంటనే పట్టి లాగి చంప మీదకి 4 బీకితే మొత్తం బయటపడేది. ఆయన యొక్క వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి ఆ వేడి మొత్తం తగ్గిపోయేది. వెంటనే అక్కడే ఆపి 4 బీకితే సెట్ అయిపోయేవాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో కూడా కుకట్పల్లి ప్రాంతంలో ఇదే విధంగా ఒక ప్రేమ జంట, సేమ్ వీడియో, సేమ్ యాజ్ ఈజ్. బహుశా వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అవుతాడు. రోడ్ల మీద నడు రోడ్డు పైన వెనకాల కూర్చొని అమ్మాయిలు మానేసి ముందే కూర్చుంటారేమో. ఇక ప్రేమ జంటలు, బరితెగించే జంటలు మొత్తం కూడా వెనకాల సీట్ తీసేస్తారుగా. పోనీ సరే, వెనకాల సీట్ తీసేసి ఆ సీట్నే కాస్త పెట్రోల్ ట్యాంక్ పైన సీట్లా గుర్తించేసి ముందే కూర్చుంటారు ఇక అమ్మాయిలు. ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటారు ఈ రకంగా. ఇది ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమో దేనికోసమో కాదు. వాళ్ళంతా ఎంత విచ్చలవిడితనంగా మారిపోయారంటే, అక్కడ మీకు పదే ఈ ఫోటో చూపిస్తున్నాను నేను అక్కడ, ఆ వ్యక్తి ఆయన. సో కనీసం పోలీసులు ఇప్పటికైనా ఈ చలాన్లు ఉన్నాయి, ఈ చలాన్లతో పాటుగా వీడియోకి సంబంధించినటువంటి ఆ ఘటన కూడా బయటకు వచ్చింది కాబట్టి గతంలో ఏ రకమైతే అంటే చర్య తీసుకున్నారు, ఇప్పుడు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఆలోచించాల్సిందే. సో మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. బైక్ పైన కిస్సులు, హగ్గులు, నడి రోడ్డు పైన నడుపుతూ వాహనం నడుపుతూ, పోనీ ఆ చెయ్యి ఏదైనా కొత్త పక్కగా జరిగిందంటే వాడు చెయ్యి పక్క జరిగిపోతే కింద పడిపోతారు, చచ్చిపోతారు. ఓకే, హెల్మెట్ లేదు, ఈ రకంగానా? సో ఒకసారి మన ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా నుంచి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, సో ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ఇప్పటికే గతంలో అనేక సార్లు కూడా పోలీసులు వార్న్ చేయడం అయితే జరిగింది. జంకు గొంకు లేకుండా, ఎవరైనా చూస్తే బాగుంటుందో అని ఇంగితం లేకుండా, ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, అదే కాకుండా లవర్స్ అయి ఉండి ముద్దులు పెట్టుకుంటూ, హక్ చేసుకుంటూ ఇటువంటి అసభ్యంగా డ్రైవ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లికే దీన్ని రికార్డ్ చేయడం, దాని తర్వాత వాళ్ళ హ్యాండిల్లో పోస్ట్ చేయడము, ఇలా బైకులు నడిపిస్తున్నారు వీళ్ళు, అసభ్యంగా ఇంట్లో చేయాల్సిందంతా కూడా రోడ్డు మీద చేస్తున్నారంటూ కూడా ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన కూడా అర్ధరాత్రి జరిగింది హైదరాబాద్ లో. ఇటువంటి కాలంలో కపుల్స్ అందరు కూడా రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి స్టంట్స్ చేస్తున్నారు. రొమాన్స్ చేస్తూ బైక్ డ్రైవ్ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, అదే కాకుండా అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా ఆరంగ్ ఫ్లైఓవర్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ గతంలో కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మీద కూడా పీడీఐ కింద కూడా కేసులను నమోదు చేయొచ్చు. అదే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు ర్యాష్ డ్రైవింగ్, డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటువంటి రైడర్స్ కానీ, లేకపోతే జస్ట్ ఫర్ ఫన్ అనే ఒక టర్మినాలజీ పెట్టుకొని దాని ప్రకారం కూడా వీళ్ళు బైక్స్ నడిపిస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా సెక్షన్ 294 కింద ఒఫెన్స్ యాక్ట్ ఆఫ్ కింద కూడా కేసు నమోదు చేయొచ్చు. ఎంబీఏ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఉంది. సెక్షన్ 184 కింద డేంజరస్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు గతంలో, మరి ఇప్పుడు కూడా తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, ఘటనలో కూడా ఒక ఘటన ఈ రకంగానే జరిగితే పోలీసు అరెస్ట్ చేశారు, వారిని జైలుకి కూడా పంపించినట్టు గతంలో మనం చెప్పుకున్నాం. సో వారిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్గా మారారు. ఇట్లా రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని పాటించే విధంగా సిటిజన్స్ని మేము మోటివేట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు 12 చలానాలు ఏంటి, ఈ 12 చలానాలు ఎలా బయటపడ్డాయి? ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది, ఎప్పుడు బయటపడింది, ఏంటి?
ఎస్, అర్ధరాత్రి నిన్న ఆరంగ్ ఫ్లైఓవర్ నుంచి వాళ్ళిద్దరు కూడా ఆ మహిళ ముందు నుంచి గట్టిగా హత్తుకోవడం, అదే కాకుండా అతను ఎటువంటి హెల్మెట్ లేకుండా, ప్రికాషన్స్ లేకుండా ఇష్టానుసారంగా బైక్స్ ని కట్ కొడుతూ వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే జనరల్ పబ్లిక్ ఆ వీడియోని రికార్డ్ చేయడం, ఆ తర్వాత అతను సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టి అసలు ఏంటి పోలీసులు పట్టించుకోరా, ఇటువంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఎవరికి నష్టం, వీళ్ళ డిస్ట్రాక్షన్స్ వల్ల ఎవరు వెళ్ళే చోట వెళ్లకుండా ఇంకో చోట వెళ్తే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. ఒకవైపు హెల్మెట్ ధరించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ తనని ముందు నుంచి కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వీళ్ళ కింద సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా జనరల్ నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ పెట్రిషా. సో మరీ బరితెగించిన జంట నడి రోడ్డు పైన ఇంత ఇష్టానుసారమా? మీ ఇష్టమా? నడి రోడ్డు పైన ఇంత బరితెగింపా అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ వీడియోని ఇంతగా ఎందుకు పర్టికులర్ చెప్తున్నాను, ఎందుకంటున్నానంటే గతంలో ఘటన జరిగినప్పుడు అలా చేస్తే పొరపాటు తప్పు, మనకు ప్రమాదం, తోటి వచ్చేటువంటి ఆ వాహనదారు కూడా ప్రమాదం అని భావించి కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా? ఇంత బరితెగింప నడి రోడ్డు పైన చేస్తుంటే అర్ధరాత్రి సమయంలో ఎవరు చూడరు కదా, ఎడబోతుంది అంటే ఇక్కడ వరకే తెగించారంటే ఇంకా రోజు ఇంకెలా తెగింపు ఉంటుందో మరి ఇలా బరితెగింపు. కొంతమంది కామెంట్ చేశారు, కామెంట్ చూద్దాం. కామ పిశాచులు అని చెప్పి శ్రీకాంత్ బొడ్లూరి అంటున్నారు. అది ఏ పిశాచన కానివ్వండి, ఏమైనా కానివ్వండి, మీరు ప్రైవేట్గా చేసుకోండి. ఇలా బడి రోడ్డు పైకి వచ్చేయాల్సిన అవసరం లేదు. దీనిలో అసభ్యం ఏముందనంటే కనుక ఆ కూర్చోవడం ప్రమాదం. అక్కడ అసభ్యం కనిపించినా కనిపించకపోయినా అసలు సిట్టింగే తప్పు, అలా కూర్చోవడం పొరపాటు, అది ప్రమాదం. మీరు పడిపోయినా మీకే ఇబ్బంది, లేదా మీ వల్ల ఇంకెవరైనా ఆ వాహనం ఢీకొన్నా కూడా వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలుస్తాయి కదా. ఇక్కడ ఇంకొంతమంది కామెంట్ చేశారు, ఫ్రీడమ్ ఇండియా అంట. ఇదా ఫ్రీడమా? ఇది ఫ్రీడమ్ అనుకుంటా బహుశా ఆయన చెప్పిన దాంట్లో. ఫ్రీడమా ఇది? దీన్ని ఫ్రీడమ్ అందామా? పంగి ప్రసాదరావు అంట, దీన్ని ఫ్రీడమ్ అందామా? ఇక ఫ్రీడమ్ అంటే ఇక ఈ ఇల్లులు ఎందుకు, లేకపోతే ఇంకా మనం సీక్రెట్గా లేకపోతే ఏమంటారు ఒక నివాసాలు మనకంటూ చట్టాలు న్యాయస్థాలు ఇవన్నీ ఇక మొత్తం ఫ్రీడమ్ అని చెప్పి బరితెగించి రోడ్ల మీద తిరిగేద్దాం అందరం కలిసి ఇష్టానుసారంగా. ఇప్పటికే శృతిమించిపోయింది హైదరాబాద్లో మొత్తం పబ్ కల్చర్ పెరిగిన కొలది బయటికి వచ్చి శృతిమించిపోయి తాగి తందనలాడి నడి రోడ్డు పైన జల్సాలు చేస్తున్నారు. ఆ శృతిమించిన తత్వాన్ని ఇక్కడికైనా మనం దాన్ని కంట్రోల్ చేయాలని ఒక సొసైటీలో ఉన్నటువంటి ఒక పర్సన్గా మనం కూడా ఇది తప్పు అని చెప్పాల్సిన దానిపై ఫ్రీడమ్ అన్నామా? ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు, రవికిరణ్ అంటే, యాంకర్ తెగ ఫీల్ అవుతున్నాడు పాపం. ఇక నా ఫీల్ ఎందుకు తెలుసు? అయ్యేసి నేను ఫీల్ అవుతా. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే సొసైటీలో ఇటువంటి జరగకూడదు, ఇవి ప్రమాదం, డెఫినెట్గా ఫీల్ అవుతా. గతంలో ఒకటి జరిగింది, మొన్న చూసా మనం కుత్బుల్లాపూర్లో ఒక సంఘటన. ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వెళ్తోంది నడి రోడ్డు పైన. పాపం తెలిసి తెలియక అమ్మాయి ఆ తల్లి అక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏం జరిగింది తెలియదు కానీ బండి జరికిచ్చింది, అబ్బాయి పడిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత శోకం మిగిలింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గాల్లో తేలుతున్నారు, వీళ్ళ ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళ ప్రాణం మీద పట్టింపు లేదు. కాబట్టి ఈ ఘటన వల్ల ఎదురుగా వచ్చే వాహనం ఏదైనా ఢీకొంటే, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడితే, అందుకే నేను ఫీల్ అవుతున్నా. నేను ఫీల్ అవడానికి కారణం అదే. ఇక్కడ నేను ఫీల్ అవడం అంటే నాకు ఏదో హర్టింగ్ అయిందని కాదు, దిస్ షుడ్ హ్యావ్ టు బి చేంజ్, అది మార్పు జరగాలని చెప్పి. ఇంకా వేణు కామెంట్ చేశారు, వేణు పామిడి అంట. అది ఆర్టిస్టులను గౌరవిద్దాం. నువ్వేం ఆర్టిస్ట్ మరి? ఆర్టిస్టా? ఇటువంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్, ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం కారణంగానే, ఇక్కడ కామెంట్ చేసేటువంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం కారణంగానే ఈ రకంగా బరి తెగిస్తున్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ, ఇది రోడ్లపై దాకా తీసుకురాకండి ఈ కల్చర్ని. ఇప్పటికే శృతిమించిపోయింది. పబ్ కల్చర్ ద్వారా హైదరాబాద్ వీకెండ్స్లో బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది. నడి రోడ్డు పైన వాడు ఇష్టమట్టుగా మంచి లగ్జీరియస్ లావిష్ కార్ బయటికి పట్టుకొని వస్తాడు, ఫుల్ సౌండ్ ఊఫర్ పెట్టేసి రోడ్ల పైన తాగి తందనాలు, డ్యాన్సులు. ఏంటంటే ఇట్స్ ఫ్రీడమ్. ఏమనంటే మళ్ళీ అమ్మాయిలు కూడా, మరి పోనీ అమ్మాయిలైనా గౌరవిద్దాం, అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు కదంటే అమ్మాయిలే వచ్చి వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ రాంగ్ విత్ అని చెప్పి ఇంకా రకరకాలుగా భాషలు మాట్లాడి, ఇంకా ఆ ఇంగ్లీష్లో మంచి మంచి బూతు పదాలను కూడా వాడుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకా ఈ కల్చర్ని ఎంకరేజ్ చేయకండి, తప్పును తప్పుగా చూడండి. సో ఐ రిక్వెస్ట్, ఇక్కడికైనా పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరైనా, సార్ ప్లీజ్ మీరు కేవలం ఫోటోలు కొట్టడం మాత్రం వరకే పరిమితం అవ్వకండి. ఇటువంటి వారిని డెఫినెట్గా శిక్షించాల్సిందే. మీకు మీ రెస్పాన్సిబిలిటీ తెలుసు, బట్ డెఫినెట్గా మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమందికి చాటు మార్గాన ఉండి అక్కడ కంట్రోల్ రూమ్ ఉన్న దగ్గర కాకుండా ఇక్కడ షాప్ దగ్గర, టీ స్టాల్ దగ్గర నిల్చొని ఫోటో కొట్టడం వరకు మాత్రమే పరిమితం అయితే ఇటువంటి సంఖ్య పెరిగిపోతుంది. 12 చలానాలు. ఒకవేళ కనుక ఈ వ్యక్తిని దొరకబడితే మీకు 4,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నింపిన వారు అవుతారు. 4,000 రూపాయలు సుమారుగా ప్రభుత్వ ఖజానా నింపిన వారు అవుతారు. సో ట్రాఫిక్ చలానాలు కేవలం ట్రాఫిక్ రూల్స్ని మార్చడం కోసమే ఉండాలి కానీ, మార్చడం కోసం మాత్రమే ఉండాలి కానీ ఇంకా శృతిమించే విధంగా కొట్టుకుంటూ పోయినా కూడా వాడు ఫోటోగ్రాఫర్ లాగా మీరు ఆల్బమ్ చేసి ఇచ్చినట్టుగా వాడు ఫోటోలు మొత్తం దాచుకుంటున్నాడు. సో ఇక్కడ ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు, శ్రీకాంత్ బొడ్లూరి అని ఏమంటున్నాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న నమ్మకం లేదు,
చేసుకునేవాడు పిచ్చోడు అవుతాడు. అందుకే ఈ కాలం యువత పెళ్లి అంటేనే బాబోయ్ అంటున్నారు. నిజంగానే అక్కడ వాళ్ళ పెళ్ళ లేకపోతే పిండా కూడా ఇంకెవరిని పక్కన పెడితే ఈ కల్చర్ మాత్రం దయచేసి మారాల్సిన అవసరం ఉంది. సో మీ దగ్గర ఎవరైనా ఈ రకంగా కంటపడితే నడి రోడ్డు పైన వెళ్తూ ఒకరిపై ఒకరు మీద పడిపోయి నడి వెహికల్ వెళ్తూనే ఉంటుంది, ఒక వైపుగా కార్ డ్రైవింగ్ చేసేవారు కానీ బైక్ డ్రైవింగ్ చేసేవారు ముద్దులు ఇచ్చుకోవడాలు, హగ్గులు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ వాళ్ళ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీ కంటపడితే వెంటనే క్వశ్చన్ చేయండి. యూ ప్లీజ్ మీరు ఒక పక్క కాపుకోండి, లేకపోతే ప్రైవేట్ రూమ్కి వెళ్ళిపోండి. అంతేగాని రోడ్డు పైన లాంటి సరసాలాడి ఎదుటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళ ప్రాణాలు తీయకనే రకంగా మీరు కూడా హిట్ చేయండి. సో ఒకవేళ కనుక ఈ వీడియో పోలీసు వరకు చేరితే ఇది ఆ చలనానికి సంబంధించి AP 10AZ 2501 ఇది ఆయన వెహికల్ నెంబర్. 12 చలానాలు ఉన్నాయి. ఒకవేళ కనుక వ్యక్తిని పట్టుకోగలిగితే 4000 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇటువంటి విషయాలపైన ఇంకోసారి రాకుండా ఉండే విధంగా మందలించాల్సిన అవసరం కూడా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీరు ఒకసారి మళ్ళీ ఆ వీడియో గమనించండి. గాలి కూడా దూరినంత సందు వాళ్ళిద్దరి మధ్య ఉంది. అంత గ్యాప్ లేకుండా ఉండిపోయారు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. పడిపోతే మీరు గుండు కూడా పేలిపోద్ది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి, కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ సురేందర్ కామెంట్ చేస్తారు, దిస్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్. ఎస్, దిస్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్. సో మీ దగ్గర ఎవరైనా కనుక కంటపడితే వెంటనే మీరు వాళ్ళు క్వశ్చన్ చేయండి. తర్వాత కమింగ్ టు హైదరాబాద్ అండ్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పేరునే నాశనం చేస్తున్నారంట. సో ఆ తర్వాత కమింగ్ టు హైదరాబాద్ నేమ్ నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎటు చూసినా కూడా ప్రస్తుతం ఈ వీడియోను చూస్తున్నారు. రకరకాల మీమ్స్ కూడా తయారవుతున్నాయి, థంబ్నెయిల్స్. సో కమింగ్ టు హైదరాబాద్ అండ్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హైదరాబాద్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న నమ్మకం లేదు, చేసుకునేవాడు పిచ్చోడు అవుతాడు. అందుకే ఈ కాల యువత పెళ్లి అంటేనే బాబోయ్ అంటున్నారు. పెళ్లి తర్వాత పక్కన పెట్టండి, పెళ్లి పిండా కూడా తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ రోడ్డు పైన చేయడం తప్పు. దీంట్లో అసభ్యం ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అసభ్యం ఒకటి, ఫస్ట్ థింగ్ అసభ్యం కంటే కూడా అలా కూర్చోవడం తప్పు. అలా కూర్చోవడమే తప్ప, సిట్టింగ్ పొజిషన్ తప్పు. అలా కూర్చొని ముందు పక్కన కూర్చోమంటారా? ముందు సీట్ ఉందా? తర్వాత ఆ ఘటనలో అసభ్యం ఏముంది అంటే అంత గట్టిగా హగ్గులు ఇచ్చుకొని కిస్తులు ఇచ్చుకొని నడి రోడ్డు పైన చేసుకుంటే ఏంటది మరి? నడి రోడ్డు పైన చూసేవాళ్ళు ఏమనుకోవాలి? చాలా దారుణంగా ఉంది. సో ప్రజెంట్ ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు డెఫినెట్గా వారిపైన యాక్షన్ తీసుకుంటారని కోరుకుందాం. ఇటువంటి జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా మీరు కూడా ఒక కంట కనిపెట్టండి. ఇటువంటి వాళ్ళు మరీ శృతి మించి ప్రవర్తించే వాళ్ళని డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.